హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వాళ్ళు. ఈ రోజు వీడియోలో ప్రెసెంట్ నేను వేసుకున్న సారీలోనే బోల్డ్ అనే కలర్స్ తెచ్చాను. ఎప్పుడు అంటారు కదా మీరు కలర్స్ తారు, సింగిల్ కలర్స్ తెస్తున్నారు, ప్లీజ్ ఒక్క కలర్స్ తండి అని చెప్పి కలర్స్ తెచ్చాను. చూడండి, వీటిలో మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. సిఓడి ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం. దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్, అదర్వైజ్ నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్ గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు. సారీ, జ్యువెలరీ, ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న మన దగ్గర దొరుకుతుంది. అడ్రస్ అయితే తెలుసు కదా, నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో రైల్వే రోడ్ లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుందండి. ఎవరు రావాలి అన్న రావచ్చు. ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, సేమ్ సెట్ అండి. గుర్తుపట్టారా ఇంతలా కాంటాక్ట్ అయ్యారో? వీటి కోసం అయితే స్టాక్ ఇప్పటికి దొరికింది. 2 months క్రితం ఈ వీడియో పెడితే మళ్ళీ ఇప్పుడు స్టాక్ దొరికింది, తెప్పించేసాను అనమాట. రూబీ ఒక 50, గ్రీన్ ఒక 50, రెండు తెప్పించాను. ఎమరాల్డ్ 50, రూబీ 50. ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టచ్చు. ప్రజెంట్ మన దగ్గర స్టాక్ ఎంత ఉంటే అంతవరకు మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటున్నాము. ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకుంటే టైం పడుతుందండి, మేకింగ్ అని అదని ఇదని. సో అందుకని ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవట్లేదు. స్టాక్ తగ్గితే ఎవ్వరు ఏమనుకోవద్దు. ఇలా వస్తుంది అనమాట. మంచిగా ఉంది, చాలా బాగుంది. కంటి సెట్ అచ్చంగా డైమండ్ ఉన్నట్లే ఉంది. రియల్గా అలా దగ్గరగా మెరిసిపోతుంది. చాలా హైలైట్ అండి. రియల్ అంటే రియల్ ఉన్నట్లుంది, చాలా బాగుంది. ప్రీమియం క్వాలిటీ, మైక్రో ప్లేటెడ్. బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. క్యూట్గా బుజ్జి బుజ్జి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చున్నారు. దీనికి వచ్చేసి గ్రీన్ కలర్. ఇలా చూడండి ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్, చాలా హైలైట్ కదా. ఇయర్ రింగ్స్ కూడా అమ్మవారు వచ్చిందా మిడిల్లో, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ అండి. ఇది గ్రీన్ కలర్ అనమాట. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా బాగుందండి సెట్ అయితే. మంచిగా సింపుల్ అండ్ హైలైట్ అలా పెట్టుకొని వెళ్ళొచ్చు. గోల్డ్ లుక్ వచ్చేస్తుంది. చూడగానే ఎవరు కూడా గోల్డ్ అనే అనుకుంటారు, గోల్డ్ కాదు అని అస్సలు అనుకోరు. అంత బాగుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఏదైతే వేసుకున్నానో శారీ సేమ్ బ్లాక్ కలర్ శారీయే చూపిస్తున్నాను విత్ రెడ్ కలర్ బ్లౌజ్. అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. విస్కోస్ జార్జెట్ క్లాత్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. క్లాత్ అయితే మంచిగా వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇలా చూడొచ్చు, సీక్వెన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది. కింద సాటిన్ బార్డర్ వచ్చి ఇక్కడ లైన్స్ వస్తాయి, సిమ్మర్ లైన్స్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంది. మంచి బడ్జెట్ లో మంచి క్లాసీ శారీస్ అండి. అలా పార్టీకి, నైట్ పార్టీస్ కానీ మ్యారేజెస్ కానీ వేసుకొని వెళ్తే సూపర్ ఉంటుంది. గోల్డ్ అని కలర్స్ ఉన్నాయి. బ్లాక్ చూపించి మ్యారేజ్ కదా అంటారా, మీ చాయిస్ అది. నో మోర్ కామెంట్స్. కానీ సూపర్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. శారీ అయితే చాలా బాగుంది. మంచి ఎలిగెంట్ అండి, పార్టీ వేర్ కలెక్షన్. మంచిగా కాలేజ్ ఫంక్షన్స్ కి వాటికైతే మనం హైలైట్ అవ్వాలి అంటే మాత్రం ఇలాంటిది వేసుకొని వెళ్తే చాలు, చాలా బాగా హైలైట్ అవుతాం. శారీ మొత్తం ఇలానే ఓవరాల్ గా. ఇంకా దీనికి పళ్ళు అంటూ ఏముండదు. స్టార్టింగ్ నుంచి కట్టు జరుగు నుంచి పళ్ళు వరకు సేమ్ ఇలానే వచ్చేస్తుంది. మొత్తం వర్క్ విత్ సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే ఇలా వస్తుంది. నేను ప్రెజెంట్ వేసుకున్నది కూడా సేమ్ బ్లౌజ్. ఎల్బో హ్యాండ్స్ పెట్టి హ్యాపీగా డిజైన్ చేసుకున్నాను. ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్. మంచి రెడ్ కలర్ అండి, మంచి రెడ్ కలర్. విస్కోస్ జార్జెట్ డైబుల్ అంటేనే మంచి కలర్స్ వస్తాయి. కలర్స్ వైజ్ అసలు ఆలోచించబడలేదు. పర్ఫెక్ట్ మనం ఎలా అనుకుంటున్నాం ఆ కలర్సే వస్తాయి అనమాట. మంచిగా ఉంది. మంచి రెడ్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చున్నారు. ఫుల్ ఆల్ ఓవర్ వర్క్. నేను వేసుకున్నది కూడా సేమ్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను, కనిపిస్తుంది కదా, ఇలా అనమాట. మనం నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు, బట్ నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ పర్పుల్ అండి. మంచి పర్పుల్ కలర్, చాలా బాగుంది. వంకాయ కలర్ అంటే అసలు రియల్ ఇదేనేమో అన్నట్లుంది. దానికి ఏంట్రా అంటే పింక్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది మంచిగా. ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది కదా. అసలు నేనైతే ఇది వేసుకుందామా అది వేసుకుందామా అది వేసుకుందామా అని కన్ఫ్యూజ్ అయ్యాను. పర్పుల్ వేసుకున్నాను అనుకోండి, మీ పర్పుల్ తప్పించి వేరే కలర్ కనపడదా అంటారని చెప్పి ఇది వదిలేసాను. అండ్ పీచ్ కలర్ అనుకున్నాను, వేరే అనుకో లాస్ట్ ఫైనల్ బ్లాక్ వచ్చేసాను అనమాట. చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి అన్నీ కూడా. విస్కోస్ జార్జెట్ అండి. క్లాత్ వచ్చేసి మంచిగా సాటిన్ బార్డర్ ఇచ్చేస్తూ ఇక్కడ జెరీ లైన్స్ ఇస్తూ వర్క్ బ్లౌజ్ ఇలా ఇచ్చున్నారా. శారీ వచ్చేసి మంచిగా పర్పుల్ షేడ్ అండి. షేడ్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ షేడ్. స్టాక్ వచ్చిందో లేదో చక్క బ్లౌజెస్ డిజైన్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇలా వస్తుంది శారీ. ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. అమ్మ పన్నా చూపించలేదు ముఖ్యంగా మీకు. పన్నా వచ్చేసి నా ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ హైట్ వస్తుందండి. దీని వైజ్ మీరు క్యాల్కులేట్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఫ్రిల్స్ కూడా 1 2 3 4
5 6 7 ఫ్రిల్స్ వస్తున్నాయి. మీ ముందే క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను. దాని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసే తీసుకోవచ్చండి. పన్నా ఎంత ఉంది అండ్ ఫ్రిల్ ఎంత ఉంది అని చెప్పేది. చాలా బాగుంది శారీ అయితే, మంచి వర్క్ తోటి హైలైట్, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది అనమాట శారీ వచ్చేసి. శారీ అండి ఇలా సింగిల్ పిన్ లో పెట్టుకున్నా, ప్లీట్స్ లో పెట్టుకున్నా చాలా చాలా బాగుంది. మంచి ఎలిగెంట్ లుక్ అండి శారీ వచ్చేసి. సింగిల్ పిన్ లో అయితే ఇంకొంచెం హైలైట్ అవుతాం, ఇంకా బాగుంది. కానీ నేను చెప్పాను కదా షాప్ లో నాకు క్యారీ చేయడం కష్టం అని చెప్పి, సో అందుకని ఇంకా సింగిల్ పిన్ పెట్టలేదు. కానీ సింగిల్ పిన్ పెడితే మాత్రం సూపర్ హైలైట్ అండి, మంచిగా ఈజీ క్యారీయింగ్, చాలా చాలా బాగుంది. ఇంకా షాప్ లో ఉన్నప్పుడు నాకు కుదరదు, మార్నింగ్ నుంచి ఇదే శారీలో ఉన్నానండి, ఇంకెలా కుదురుతుంది నాకు. సో అందుకనే సింగిల్ పిన్ పెట్టలేదు. కానీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్, పర్పుల్ పింక్ అబ్బా అన్నట్లేదా. నెక్స్ట్ వచ్చేసి ఇదండి రెడ్ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. రెడ్ విత్ బాటిల్ గ్రీన్, మంచి బాటిల్ గ్రీన్. ఇలా చూడండి ఎంత బాగుంది. గ్రీన్ వచ్చేసి మనకు విస్కోస్ జార్జెట్ క్లాత్ కాబట్టి ఇంత పర్ఫెక్ట్ పడుతుంది. అసలు దేంట్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదు. ఈ క్లాత్ అంటేనే అసలు వేరే లెవెల్ అండి, దించేదే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కలర్స్ అన్ని మనం చేస్తాం కదా డై, అందుకనే ఇంత మంచిగా కలర్స్ వస్తాయన్నమాట. దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ మొత్తం వర్క్తో వచ్చేస్తుంది. లుక్ చాలా బాగుంది, మంచి పార్టీవేర్ లుక్ వచ్చేస్తుంది. దీనికి రెడ్, మంచి రెడ్ అండి, మిర్చి రెడ్ అంటాం కదా, పండు మిరపకాయ తెలుసు కదా, ఆ కలర్ ఉంటుంది. ఈ కలర్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ కలర్ వచ్చేసి చాలా చాలా బాగుంది. సారీ చూడండి ఎంత బాగుంది, లుక్ చాలా బాగుంది కదా. మంచి ఎలిగెంట్ లుక్ అండి. సింగిల్ పిన్ లో ప్లీట్స్ లో మనం ఎలా పెట్టుకున్నా లుక్ వైజ్ అయితే చాలా హైలైట్, మంచిగా ఉంది. అసలు ఏ కలర్ వేసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు, అంత బాగుంది. కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి రెడ్ కలర్, రెడ్ అంటే సూపర్ రెడ్ అనమాట. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీ బ్లూ కలర్ అండి. లైట్ పేస్టల్ కలర్కి ఇష్టపడే వాళ్ళకైతే ఇది దంచేస్తుంది, ఇంకా అసలు చిన్నగా దంచదు. నాకైతే ఈ బ్రింజాల్ ఎంత ఇష్టమో ఈ లైట్ పేస్టల్ కలర్స్ కూడా అంత ఇష్టము, ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాలి. వేసుకుంటే మనం ఒక క్లాసీగా లైట్గా, ఎలా అంటే ఒక డీసెంట్ అండ్ డిగ్నిటీ తోటి ఒక్కసారి అలా చూసి వెళ్ళాలి అన్నట్లు చాలా బాగుంటుంది. రియల్గా నేను ఈ 2 కలర్ కాంబినేషనే తీద్దాం అనుకున్నాను. ఇందులో కూడా పర్పుల్ వచ్చిందని మళ్ళీ పర్పుల్ అంటారని చెప్పి ఆగాను. కానీ నేను ఇది ఒకటి సైడ్ ఇది కూడా పెట్టుకున్నాను. బ్లాక్ అంటే నార్మల్గా అందరికీ ఫేవరెట్, ఇది కూడా పెట్టుకున్నాను అనమాట. కావాలి కదా బ్రింజాలు పెట్టేసుకుందామా అనుకున్నాను, అన్ని బ్రింజాలు వద్దులే అని చెప్పి ఇది పెట్టుకున్నాను. చాలా బాగుంది, మంచి లైట్ పేస్టల్ కలర్ విత్ పర్పుల్ కలర్ అండి. బ్లౌజ్ ఏమో మంచి డార్క్ కలరా, మంచి పర్పుల్ ఇచ్చున్నారా, మంచిగా వస్తుంది. మరి వీడియోలో మీకు ఎలా తీసుకుంటుందో కానీ మంచి పర్పుల్ ఇచ్చున్నారా. శారీ చూడబోతే లైట్ సీ బ్లూ కలర్, మంచి ఓషన్ బ్లూ అంటాం చూడండి, లైట్ మింట్ సీ బ్లూ అంటాం చూడండి, ఆ టైప్లో చాలా చాలా బాగుంది. లైట్ పేస్టల్ కలర్స్ అండి, ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే. శారీ ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ కాలేజ్ గర్ల్స్, ఇప్పుడు మీకు ఈవెంట్స్ ఎక్కువ కదా, మీకు చాలా బాగుంటుంది. ఇదైతే క్లాసీగా ఒక రేంజ్లో కనపడతారండి శారీలో, చాలా హైలైట్, మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఇప్పుడే మ్యారేజెస్ అయ్యి పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఈ శారీస్ వేసుకొని అలా కనిపిస్తాయి ఈవినింగ్ టైం, చాలా చాలా బాగుంటుంది. ఒక ఫ్రెండ్ అకేషన్, ఒక మ్యారేజ్, ఏదైనా చిన్న అకేషన్కి వెళ్తూనే ఈ శారీస్ అలా వేసుకున్నాం అనుకోండి, ఇమ్మాయి అయినా పెళ్లి కూతురు అని చెప్పి మనల్ని అలా చూసిపోతారు, అంత బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి, పేస్టల్లోనే సూపర్ కలర్ కాంబినేషన్, మరూన్ విత్ పీచ్ కలర్. వావ్ అంటే వావ్ కదా, 2 కలర్స్ కూడాను, పేస్టల్లో 2 అండ్ డార్క్లో ఒక 3 తెచ్చాం, మొత్తం 5 కలర్స్. మీకు మాత్రం ఈసారి కన్ఫ్యూజ్ అయిపోతారండి. అట్ ద సేమ్ టైం అండి శారీస్ ప్రెజెంట్ మన దగ్గర ఎంత స్టాక్ ఉందో అవి మాత్రమే తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవద్దని చెప్పేసాను. ఎందుకంటే రీసెంట్గా కొన్ని ఏంటంటే కొంచెం టైం పెట్టి తీసుకున్నామా, లేట్ అయిందా, సో సఫర్ అవుతున్నారు కస్టమర్, సఫర్ అవుతున్నారు, అదేంటండి లేట్ అవుతుంది కదా అని చెప్పి. అండ్ ఇక్కడ మెసేజ్కి రిప్లై ఇచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఎక్స్ట్రా ఆర్డర్ తీసుకోవద్దు, ఎవ్వరు తిట్టుకోవద్దండి. స్టాక్ తగ్గింది అని చెప్పి చెప్తేనేమో తిట్టేస్తారు. సరేలే అయితే కొంచెం టైం పెట్టేసి ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇచ్చి శారీస్ తెప్పించి ఇద్దామా అంటేనేమో అలా లేట్ అయితేనేమో అలానే తిట్టేస్తున్నారు. ఎలా చేయాలి చెప్పండి, మీ చాయిస్. కొంచెం లేట్ అయినా పర్లేదని చాలా వరకు, నో అంటే పర్లేదు మేడం నాకు కావాలి ఈ శారీస్,
నో అంటే పర్లేదక్క ఇవి కావాలి చెప్పండి తెప్పించండి అక్కకి చెప్పండి అని చెప్పి చెప్తారంట. ఒకటే వాయిస్ మెసేజ్ ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి మెసేజ్ లేదా నార్మల్ మెసేజ్ పెడతారంట. అది ఓకే అనేదాకా. లేదు అది సరేలే అని చెప్పి ఇదంతా ఎందుకు తీసేసుకుందాం ఆర్డర్స్ తీసుకొని తెప్పించి ఇద్దాము అని చెప్పి ఆర్డర్ తీసుకుంటే మా శారీ ఎప్పుడు వస్తుంది, మా జ్యువెలరీ ఎప్పుడు వస్తుంది. నాకు కూడా తెలుసు ఒకటి ఆర్డర్ చేసిన తర్వాత వస్తే చూడాలని. మీకంటే స్పీడ్ నాకు ఎక్కువ అనమాట. నేను చక్కచక్క ఓపెన్ చేయాలనుకుంటాను. ఆ స్పీడ్ ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఫ్యాక్టరీ నుంచి రావాలి కదా, పంపించాలి కదా, కొంచెం టైం టేకింగ్. దట్టు ఈ రీసెంట్ డేస్లో సూరత్లో కొంచెం ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఒక మొత్తం బ్లాక్ ఇదైందండి. దానివల్ల ఇంకొంచెం డిలే అయింది మాకు ఈసారి. సో అందుకనే ఈ ట్రిప్లో అయితే ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవద్దు అనుకుంటున్నాను. ఇంకెవరికైనా ఎక్స్ట్రా ఆర్డర్స్ కావాలి పర్లేదు మాకు టైం తీసుకున్నా అంటే చెప్పండి, విల్ ట్రై. ఎందుకంటే ఒక కొన్ని సారీస్ అసలు అక్కడి నుంచి తెప్పించను కుదరదు. ఇప్పుడు ఈ కలర్ ఉందనుకోండి అట్లీస్ట్ 100 సారీస్ ఆర్డర్ ఇవ్వాలి. నేను ఒక 10 సారీస్ ఇస్తాను అంటే 10, 20, 30 ఇస్తానంటే నో అని వేస్తారు వాళ్ళు. మినిమం క్వాంటిటీ 100 కాదండి 89 సారీస్ మినిమం క్వాంటిటీ వాళ్ళకి ఏంటంటే 89 సారీస్ అలా ఇవ్వాలి. ఇలాంటి సారీస్ అయితే ఒక్కొక్క సారీకి ఒక్కొక్క క్వాంటిటీ పెడతారు. ఇవైతే 89 సారీస్ ఆర్డర్ ఇస్తేనే చేస్తారు. సింగిల్ కలర్ మళ్ళీ కలర్స్ ఇచ్చామనుకోండి అన్ని కలిపి 89 అంటే నో 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 అనేస్తారు. సింగిల్ కలర్ ఇవ్వాలి. సో దాన్ని బట్టి తీసుకుంటాను. నేనైతే ప్రజెంట్ ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవట్లేదు. ఇది ఎంత ఉందో అంతే డిస్పాచ్ చేసేది. తీసుకున్నామా ప్యాక్ చేసామా డిస్పాచ్ చేసాం. ప్యాకింగ్ కూడా చాలా టైం పడుతుంది. అసలు వర్కర్స్ కొరత. 18 మెంబర్స్ ఉంటే సరిపోవట్లేదు. ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా వర్కర్స్ ఉంటే రావచ్చు అని చెప్పి. ఎవరైనా వర్కర్స్ ఉంటే రావచ్చండి. కావల్లో నియర్ బై మనకు ఉండే చుట్టూ విలేజెస్ ఉన్నాయి కదా, పల్లెటూర్లు అన్నీ చుట్టూ ఉండే దగ్గరలో కానీ సిటీలో ఉండే వాళ్ళు కానీ ఎవరైనా రావచ్చు. ఓన్లీ ఫర్ లేడీస్ తప్పించి జెంట్స్కి ఎలా లేదు. ఓన్లీ ఫర్ లేడీస్. ఎవరు రావాలి అన్నా వచ్చేసేయచ్చండి. చాలా వర్క్ ఉంది, ప్యాకింగ్ ఉంది, సిస్టమ్ వర్క్ ఉంది, అండ్ మెసేజెస్ ఉన్నాయి, షాప్లో వర్క్ ఉంది. ఎవరు రావాలన్నా రావచ్చు. మినిమం 10th క్లాస్ ఖచ్చితంగా 10th పైన ఉండాలి. 10th ఉంటే చాలండి. మనం లేడీస్ 10th ఉంటే చాలు, దున్నేస్తాం మనం. నాకు తెలుసు ఏదో క్వాలిఫికేషన్ అవసరం లేదు. 10th ఉన్నా చాలు, అన్నీ చేయగలం. అందుకనే చెప్తున్నా 10th ఉన్నా చాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ కలర్ ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంది. మంచి మరూన్ కలర్ అండి. పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు వీటిని సెలెక్ట్ చేసుకోండి. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఎంత బాగున్నాయి అన్ని కలర్స్ కదా. ఎంత 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 బాగుంది. చాలా బాగుంది. నాకైతే అన్నీ వేసుకోవాలి అనిపిస్తుంది. చూద్దాం, విల్ ట్రై. అన్నీ వేసుకోవడానికి కుదిరితే దట్టు వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను కదా, దానికోసం అని చెప్పైనా ట్రై చేస్తాను. అన్నీ ఒక్కొక్కటి డిజైన్ చేసుకుంటాను. చాలా చాలా బాగుంది. శారీ అయితే ఎక్సలెంట్. మంచి పీచ్ కలర్, చాలా హైలైట్ కలర్ వచ్చేసి దానికి తగ్గట్లు మరూన్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్లో మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి పెట్టండి. శారీకి వచ్చింది మొత్తం కూడా థ్రెడ్ విత్ సీక్వెన్ వర్క్ అండి. బ్లౌజ్ కూడా సేమ్ థ్రెడ్ విత్ సీక్వెన్ వర్క్. మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట. థ్యాంక్ యూ.